అలాగే సార్ B12కి సంబంధించి ముఖ్యంగా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది అని చెప్తూ ఉంటారు కదా, అసలు అలా ఎందుకు వస్తుందంటారు? ఏ పదార్థాలు తీసుకోవాలి అంటారు? సో వాస్తవానికి ఇప్పుడున్న ఆహార పదార్థాల్లో వేటిల్లో కూడా ప్రాపర్గా న్యూట్రియంట్ సప్లిమెంట్స్ అనేవి రావట్లేదు. ఓకే. ఎందుకంటే జనరల్గా మీరు గమనిస్తే మీడియా ద్వారా గాలి, నీరు, భూమి అన్నీ పొల్యూట్ అయ్యాయి. సో అన్ని పొల్యూషన్ ఉన్నప్పుడు మనకు రావాల్సిన ఏవైతే మేము ట్రేస్ ఎలిమెంట్స్ అంటామో, ఏవైతే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటామో, న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ అంటామో, ఇవన్నీ కూడా లోపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు B12 కాకుండా విటమిన్ డి చాలా మందిలో తక్కువగా ఉంటుంది. ఒకటి అందరూ అనుకునే ఒక అపోహ ఏంటంటే మేము ఎండలోకి పోవం అందుకోసం రావట్లేదు. కానీ వాస్తవానికి సైంటిఫిక్ అనాలిసిస్ చూస్తే సూర్యరశ్మిలోంచి రావాల్సిన అల్ట్రా బి వైలెట్ రేస్ రావట్లేదని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. ఆ అల్ట్రా బి వైలెట్ రేస్ వస్తేనే మన విటమిన్ డి అనేది తయారవుతుంది బాడీలో. సో మీరు ఎండలో నిల్చున్నా కానీ దానివల్ల లాభాలు తక్కువగా ఉన్నట్టు గమనిస్తున్నారు. సో అలా ప్రతి పదార్థం నుంచి ఏవైతే రావాలో మనకి అవి రావట్లేదు కాబట్టి వాటి గురించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగానే మనకి హెల్త్ పరంగా ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. B12 అనేది చాలా క్రూషియల్గా మనకు కనవాల్సిన అవసరం ఏంటంటే, నేను ఇదివరకు చెప్పినట్టు మనకి ప్రపంచవ్యాప్తంగా కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ ఉంది కాబట్టి డయాబెటీస్లో B12 లోపం ఎక్కువగా కనపడుతుంది. డిసీజ్ ద్వారానే కాకుండా డయాబెటీస్లో వాడే ప్రథమ మెడిసిన్ ఏదైతే మెట్ఫార్మిన్ అంటారో ఆ కారణంగా కూడా B12 లోపిస్తుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. సో డయాబెటీస్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది. థైరాయిడ్ ద్వారా కూడా B12 డెఫిషియన్సీ వస్తుందని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ పోతే న్యూట్రిషనల్ ఎలిమెంట్స్ ఏవైతే కారణాలు ఉన్నాయో దాని కారణంగా B12 లోపానికి గురవుతూ దాని ద్వారా B12 రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ప్రజెంటేషన్గా కనిపిస్తుంటాం. మీరు తరచుగా గమనిస్తున్న హెయిర్ ఫాల్ ఈ మధ్యకాలంలో చాలామందికి ఉంది. హెయిర్ ఫాల్కి B12కి కనెక్షన్ ఉంది, హెయిర్ ఫాల్కి విటమిన్ డికి కనెక్షన్ ఉంది. సో ఇలా ట్రేస్ ఎలిమెంట్స్కి హెయిర్ ఫాల్కి కనెక్షన్ ఉంది. సో ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే సార్, ఇప్పుడు హార్ట్ అటాక్కి సంబంధించి యంగ్ ఏజ్ వాళ్ళకి ఈజీగా హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటుంది. మరి అది ఎలా అంటారో, అసలు ఎలా గుర్తించాలంటారు? సో అగైన్ ఇక్కడ హార్ట్ అటాక్ సంబంధించి అంటే వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్ గురించి చూసుకుంటే ఇవే మళ్ళీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్. అవి కాకుండా మానసిక ఒత్తిడి. కొంతమందికి ఏవి లేకపోయినా కూడా హార్ట్ అటాక్ వచ్చి సడన్గా పడిపోతూ ఉంటారు కదా సార్. అదొక అపోహ. ఏమీ లేకుండా అసలు ఏమీ జరగకూడదు. వీళ్ళకి తెలియకుండానే, అందుకోసం అంటాను సంవత్సరానికి ఒకసారైనా టెస్టులు చేయండి అని. తెలియకుండానే లోపల కొలెస్ట్రాల్ పెరిగిపోవడం లేదు, ఈ హార్ట్ అటాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరగడమో జరుగుతుంది. సో ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే కానీ మనకి లోపాలు ఏమున్నాయనేది తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను. మీరు ఏదైతే B12 అన్నారో B12 లోపం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎలా అని చూసుకుంటే హోమోసిస్టిన్ అనేది ఒక కెమికల్ కాంపోజిషన్ ఉన్న కెమికల్ మన బాడీలో ఉంటుంది. అది కానీ అధికంగా ఉంటే రక్తము గడ్డగట్టే తత్వం పెరుగుద్ది. ఆ కారణంగా హార్ట్ అటాక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాంటి కేసెస్ మేము చూస్తూ ఉంటాం. హార్ట్ అటాకే కాదు, బాడీలో క్లాట్స్ ఫార్మేషన్, బ్రెయిన్లో క్లాట్ ఫార్మేషన్, హార్ట్లో క్లాట్ ఫార్మేషన్, ఇలా ఫార్మేషన్ అయినప్పుడే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, లంగ్ అటాక్ అనేది వస్తుంటుంది. సో సింపుల్ B12 కారణంగా వస్తున్నప్పుడు మనం అనుకున్న ఒక అపోహ ఏదైతే ఉంది, అన్ని బాగుండి కూడా వచ్చింది ప్రాబ్లం అంటారు. అంతా బాగున్నాడు మనిషి, కాకపోతే పడిపోయి. కానీ నిజంగా చెక్ చేశారా? చేయలేదు. చాలా మటుకు కండిషన్స్లో తెలియదు. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, మీరు కాస్త వయసు వచ్చిన తర్వాత, అంటే ఇదివరకు కొద్దిగా 50 ఇయర్స్ అనేవాళ్ళం కానీ ఇప్పుడు 30 ఇయర్స్కే చెప్తున్నాం. 30 ఇయర్స్ వచ్చిన తర్వాత కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారి బ్లడ్ టెస్టులు చేసుకోండి. అది కూడా పూర్తిగా హోల్ బాడీ కవర్ అయ్యేటట్టు చెక్ చేసిన దానివల్ల ఈ హార్ట్ అటాక్స్నే కాదు, వివిధ రకాల హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే మేము రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్లో చూస్తున్నామో వీటిలన్నిటిని కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత నుంచి మేము చాలా సిక్ అయిపోయాము, మెట్లు నడుస్తున్నా, ఎక్కుతున్నా, చాలా ఆయాసపడుతూ ఉన్నాం. ఆఫ్టర్ కోవిడ్ కూడా మేము అంటే రికవరీ అవ్వలేకపోతున్నాం అని కూడా చాలామంది బాధపడుతున్నారు. మరి ఇవి జీవితకాలం ఉండే అవకాశం ఉందా సార్ కోవిడ్ తర్వాత నుంచి? సో ఇది ఒక బయాస్డ్ ఒపీనియన్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రతిదాన్ని కోవిడ్ మీద బేస్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పొల్యూషన్ అనేది పెరుగుతున్నప్పుడు
మీకు సంపూర్ణంగా ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ బాడీలో ఉండాల్సిన పదార్థాలు లేనప్పుడు మీకు డెఫినెట్గా బాడీలో మార్పులు అనేది జరుగుద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కాల్షియం లోపించినప్పుడు మీ కండరాల కదలిక సరిగ్గా ఉండదు, డెఫినెట్గా అలసటగా ఫీల్ అవుతారు. కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ వైటల్ ఎలిమెంట్. అది ఆ సింపుల్ థింగ్ లేనప్పుడు మన బాడీలో ఇన్ని ప్రక్రియలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే మీ యాక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. మరి ఇలాంటివి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు విచ్ ఆర్ వెరీ సింపుల్, వీటిని కరెక్ట్ చేసుకుంటున్నామా, వీటిని చెక్ చేసుకుంటున్నామా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ప్రతిదాన్ని కోవిడ్కి పోల్చడం తప్ప మనం చేయాల్సింది ఏంటంటే మనం చేయాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తున్నామా, ఎంతమంది ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం అందరం అనుకునేది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడో వెస్టర్న్ సైడ్లో ఊబకాయం ఉందని అంటారు, కానీ ఊబకాయం ఎక్కడ ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు ఓవర్ వెయిట్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి వీళ్ళందరూ దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు దాని గురించి బ్లైండ్ ఐ పెడుతున్నాము? సో ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన అంశాలు. ఇలా చేసిన దానివల్లే మనకి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వచ్చేదానికి ఆస్కారం. ఓకే.